భాగవతంలో చూడ కృష్ణుడు ఏమంటారంటే సముద్రం చూసినప్పుడు ఎన్నైతే విపరీతమైన అలల కల్లోలాలతో ఉంటుందో అలా మానవ జీవితం ఉంటుంది. కానీ ధ్యానం మీద ఎవరికైతే అంటే శ్వాస మీద ఎవరైతే పట్టు ఉంటుందో వాళ్ళకి అదే సముద్ర అంతర్గర్భంలో ఉన్న ప్రశాంతత ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కల్లోల భరితమైన వాతావరణంలో కూడా నువ్వు శాంతియుతంగా బతకాలి అంటే ఊపిరి లేదా ప్రాణవాయువు మీద నీకున్న ఆధిపత్యం. ఈ ఊపిరి ఓన్లీ మనని బతుకుని నిలబెట్టే దానికే కాదండి, చైతన్య శక్తిని కూడా గుర్తు చేసించేలాంటి ఊపిరిది. ఊపిరి ఈజ్ లైక్ ఫస్ట్ స్టెప్, ఒక తొలిమెట్టు. దేనికి? చైతన్య శక్తిని కలుపుకుని ఒక లక్ష్యానికి చేసేలాంటి ఒక అద్భుతమైన వెపన్. కానీ మనం సింపుల్గా నిమిషానికి ఇన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నాం, ఇన్నిసార్లు వెదర్ అంటే సైనస్ రిథం అంటారు, అంతా బాగానే ఉందా లేదా, స్పైక్స్ వస్తున్నాయా లేదా, గుండె కొట్టుకుంటుందా లేదా, ఇంతవరకే పరిమితం అయిపోతున్నాం. కానీ ఈ హోల్డింగ్ అన్నాం కదా ఇందాక, ఆ హోల్డ్ చేసే దగ్గర ఒక గేట్ ఉంటుందండి. ఏంటంటే అది వేరే డైమెన్షన్స్కి తాళం చెవి. అంటే నువ్వు తీసుకుంటున్న ఊపిరి దాని మీద నువ్వు సవ్యంగా ఒక రిథంలో కనుక పెట్టగలిగితే, అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమంగా కనుక తేయగలిగితే, నీ ఇడా పింగళ నాడి దగ్గర సమతుల్యత తేయగలిగితే, అక్కడ సుషుమ్న నాడి కీ ఓపెన్ చేస్తుంది. ఈ కీ ఓపెన్ చేసే దగ్గర ఏం జరుగుతుంది అంటే వేరే అదర్ డైమెన్షన్స్, అంటే 14 లోకాలు ఎలా అయితే ఉన్నాయని అంటామో అలాగ 14 డైరెక్షన్లలో దీనికి ఒక పెద్ద బిగ్ ఓపెనింగ్ డోర్ విత్ ఇన్ ద ఫిజికల్ బాడీ. దానికి ఉపయోగించాల్సిన ఊపిరి బతకడం కోసమే దీని మీద మనం కంప్లైంట్లు చెప్పేసుకుంటూ పరిమితం అయిపోతున్నాం. ఇది అపరిమితమైనది. చిన్న థింగ్ అండి, ఆక్సిజనేట్ చేయకపోతే యూఆర్ గెటింగ్ హెడేక్, మైగ్రేన్స్, నీ మెటబాలిజం బ్రేక్ డౌన్ అయిపోతుంది, వెస్టిబులర్ మైగ్రేన్స్, రకరకాల మైగ్రేన్స్ వస్తున్నాయి. బట్ నో వన్ ఈస్ డైరెక్టింగ్ దట్ హౌ యూ షుడ్ బ్రీత్. బ్రీత్ ఈస్ ద కీ పాయింట్ టు స్ట్రెంథెన్ ద నర్వస్ సిస్టమ్.